అమరావతిపై వాస్తవాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారా? ప్రెస్ మీట్లో ఆయన్ను అమరావతి గురించి మీడియా ప్రశ్నించడాన్ని కూడా సహించలేకపోతున్నారా? మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారా? ఎవరిని చెప్తున్నా వరదలొస్తే అమరావతి మునిగిపోతున్న ఉదంతాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేలా చంద్రబాబు వితండవాదం చేస్తున్నారా? ముంపులోనే అమరావతి కడతానంటూ మాట్లాడడం చూసి ప్రజాస్వామ్యవాదులు సైతం విస్తుపోతున్నారు. అమరావతిపై ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది.